శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారిని మాట్లాడవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ. ఈరోజు ఈ ఆదివాసీ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి, మనల్ని అందరినీ ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, విజనరీ లీడర్, ఈరోజు గిరిజనులు ఇంత గౌరవ మర్యాదలతో సమాజంలో జీవించగలుగుతున్నారంటే ముఖ్య కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వకమైన పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎంపీ గారు, అన్నగారు చిన్ని గారికి, అలాగే ఎమ్మెల్యే గారు బండ ఉమా గారికి, అలాగే ఎమ్మెల్యే పాలకొండ జయకృష్ణ గారికి, తదితర పెద్దలందరికీ, చైర్మన్లకు, ఇన్ఛార్జీలకు, మా డిపార్ట్మెంట్ వాళ్ళకందరికీ, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం గురించి మనందరం కూడా ప్రతి సంవత్సరం ఆగస్టు 9వ తేదీన ఇక్కడ అంగరంగ వైభవంగా జరిపించుకుంటున్నాం. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఇంతకు పూర్వం ఎప్పుడు కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అనేది ఎవరు వినలేదు, ఎవరు చూడలేదు. సిబిఎన్ వచ్చిన తర్వాతనే గిరిజనులకి ఆదివాసీ దినోత్సవ ఫలాలు దక్కుతున్నాయి. ఆదివాసీ దినోత్సవం అంటే అదొక పండగే కాదు, అది గిరిజనుల తాలూకా సంస్కృతి, సంప్రదాయం, గౌరవం, వాళ్ళకున్నటువంటి అన్ని రకాల ఆకాంక్షలు, కోరికలు చెప్పుకునేది. ఈ ఆదివాసీ దినోత్సవం అనేది గిరిజనులందరూ సంబరంగా జరుపుకునే ఒక పండగ రోజు. ఈరోజు గిరిజనులందరూ చదువుకుంటున్నాం, 10 మందిలో తిరుగుతున్నాం అంటే ప్రతిసారి కూడా మనం చూసుకున్నట్టయితే తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరుగుతుంది. అది ఆ రోజు ఎన్టీ రామారావు గారు, ఈరోజు సిబిఎన్ గారు ద్వారా మాత్రమే గిరిజనులకు మంచి జరిగింది అని నేను మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఆనాడు నందమూరి తారక రామారావు గారు గిరిజన గూడాల్లో వెలుగు నింపాలని ₹2 కిలో బియ్యం ఇచ్చి, గిరిజనులకు ఇల్లు ఇచ్చి, ఆ రోజు ఐటీడీఏల ద్వారా గిరిజనులకు మంచి జరుగుతుందని ముందు చూపుతో కొన్ని స్కూల్స్ శాంక్షన్ చేస్తే, తర్వాత వారి వారసత్వాన్ని పుచ్చుకున్నటువంటి మన ముఖ్యమంత్రి, మన చంద్రబాబు నాయుడు గారు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ, కాలేజీ ఆఫ్ ఎక్సలెన్సీ, ఇట్లాంటి ఒక మంచి స్కూల్స్, అంటే ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ఉన్నటువంటి స్కూల్స్ పెట్టి ఈరోజు దాదాపు 2 లక్షల మంది గిరిజన బిడ్డలు హాస్టల్స్లో చదువుకుంటున్నారంటే అది కేవలం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమైంది. ఈరోజు నారా లోకేష్ బాబు గారు విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చి చాలామందికి యూనిఫామ్స్ కానీ, బట్టలు కానీ, బుక్స్ కానీ ఇస్తూ, గత కాలంలో 5 క్లాసులకు 1 టీచర్ ఉంటే ఈరోజు ప్రతి క్లాస్కి టీచర్ ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 16,500 టీచర్ పోస్టులు తీస్తే అందులో 2,000 టీచర్ పోస్టులు గిరిజన బిడ్డలకే వచ్చాయని మరొక్కసారి మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఈరోజు చూసుకున్నట్టయితే మనకి గిరిజనులందరూ కూడా కొండ కోణంలో ఉండాలి, కర్రా కంపా తెచ్చుకోవాలి, గట్టు పుట్ట ఎక్కాలి అని 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చినటువంటి మహానుభావుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఇంత పూర్వం నభూతో నా భవిష్యత్, ఇంతకు పూర్వం ఎవరు ఇవ్వలేదు, ఇక ముందు కూడా ఇవ్వబోరు. అలా 50 ఏళ్ళకే పెన్షన్ ఇచ్చి గిరిజనులందరికీ అండగా నిలబడ్డారు. ఈరోజు మనం చూసుకున్నట్టయితే చాలా గూడెల్లో ఈ 50 సంవత్సరాలు పూర్తయిన తర్వాత వెళ్ళలేని వాళ్ళు, నడవలేని వాళ్ళు ఈరోజు పెన్షన్లు తీసుకుంటున్నారు. అలాగే ఐటీడీఏల ద్వారా గత ప్రభుత్వంలో గొడ్డలి పార్టీ అధినేత 18 పథకాలను రద్దు చేస్తే మన ముఖ్యమంత్రి గారు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం ఐటీడీఏలను బలోపేతం చేసి 18 పథకాలను యాస్టీస్గా మళ్ళీ గిరిజనులకు అందిస్తున్నారు అంటే అది మన చంద్రబాబు నాయుడు గారే. ట్రైకార్ లోన్లు కానీ,
ఎన్నో రైతులకి 90% సబ్సిడీతో విత్తనాలు కానీ ఎరువులు కానీ ఎన్ని రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే మన ప్రభుత్వంలోనే జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వంలోనే ఆత్మ గౌరవంతో మనం బ్రతకగలుగుతున్నాం. అలాగే ఇందాక పెద్దలు చెప్పారు, ఏ కొండ కోణంలో హాస్పిటల్కి వెళ్ళాలంటే కుదరని పరిస్థితుల్లో ఈ 2 సంవత్సరాలలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కలిపి గిరిజన గూడాల్లో, గిరిజన గ్రామాలలో, రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి గిరిజన తాండాల్లో కలిపి 2500 కోట్లతో రోడ్లు సదుపాయాలు కల్పించారని మరొక్కసారి మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ఇంత పూర్వం రోడ్డు లేని పరిస్థితి. అందువలన ఫీడర్ అంబులెన్సులు వాడేవాళ్ళం. ఫీడర్ అంబులెన్సులు అసలు సృష్టికర్తే చంద్రబాబు నాయుడు గారు. ఫీడర్ అంబులెన్సులు వచ్చిన తర్వాతనే గిరిజనులు కొండల మీద దిగ్గలుగుతున్నారు. ఈ 2 సంవత్సరాల్లో చాలా వరకు డోలీ రోడ్లని మేము పెట్టుకొని డోలీ రోడ్లు వేసుకుంటున్నాం. ఇంకా పూర్తి స్థాయిలో పూర్తయిపోయాయని నేను చెప్పలేను, కానీ దాదాపు అన్ని విధాలుగా చాలా వరకు రోడ్లు ఫార్మేషన్ కూడా లేని దగ్గర కూడా రోడ్లు ఫార్మేషన్ చేసుకున్నాం. ఈరోజు చూసుకున్నట్టయితే ఓ పక్క బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ, అలాగే ఫీడర్ అంబులెన్సులు కానీ, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి వల్లే ఇవన్నీ కూడా మనం చూసాం. ఈరోజు ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఏది గర్భిణీ స్త్రీ క్రిందకు రావాలి అన్నా, మనం కింద గర్భిణీలకి ప్రత్యేకంగా హాస్టల్స్ అంటే గర్భిణీల వసతిగృహం అని పెట్టి, ఎందుకంటే ఇక్కడే కలెక్టర్ గారు ఉన్నారు, ఆ విషయం కూడా చెప్పాలి. అప్పుడు కలెక్టర్ గారు పార్వతీపురం మన్యం జిల్లాలో ఉండేటప్పుడు ఆ రోజే గిరిజనుల గర్భిణీ వసతిగృహం అని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. ఈరోజు బర్త్ వెయిటింగ్ హాల్స్ కూడా మనం పెట్టుకుంటున్నాం. ఇవన్నీ కూడా గిరిజనులకి ఎంతో మేలు కలుగుతున్నాయి. ముఖ్యంగా బాబు గారు విద్య, వైద్యం, త్రాగునీరు, సాగునీరు, రోడ్ల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. గిరిజన గ్రామాలు అందుకే చక్కగా మనకి అభివృద్ధి చెందుతున్నాయని చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు నేను ఒక గిరిజన బిడ్డగా, గిరిజన శాఖ మార్చులుగా ఇక్కడ ఈరోజు ఉన్నాను అంటే బాబు గారు గిరిజన గ్రామాల్లో ఏ విధంగా మనకు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో ఇంతకుముందు నాకన్నా ముందు మాట్లాడిన పెద్దలు చెప్పారు. ఎందుకంటే ఈరోజు మీరు ఏ గిరిజన గ్రామం వెళ్ళండి, ఖచ్చితంగా త్రాగునీరు ఖచ్చితంగా ఉంటుంది. ఇంతకు పూర్వం త్రాగునీరు కూడా లేదు, మీకు అందరికి గుర్తుండే ఉంటుంది. మనం ఇదే కరెక్ట్గా 2 సంవత్సరాల క్రితం మన గిరిజన దినోత్సవం చేసుకున్నప్పుడు 1000 గ్రామాలకు తాగునీరు లేదు అంటే ఆ స్పాట్లో సార్ శాంక్షన్ చేశారు. ఈరోజు అన్ని గ్రామాలకి తాగునీరు ఉంది అంటే మన చంద్రబాబు నాయుడు గారి వల్లే మొత్తం అన్ని గ్రామాలకి, గిరిజన గ్రామాలకు తాగునీరు వచ్చింది. అలాగే చాలామంది గిరిజన యువత గంజాయి బారిన పడి ఏ జైల్లో చూసినా గిరిజన యువత ఉంటున్నారని చూసి మనసు చెల్లించి ఆ గిరిజన యువత బాగుపడాలి అనే ఉద్దేశంతో మంచి స్కూల్స్, కాలేజీలతో పాటు అరకు ప్రాంతంలో, పాడేరు ప్రాంతంలో దాదాపు 1,00,000 ఎకరాలు దాటి ఇప్పుడు వచ్చే సంవత్సరం 2 లక్షల ఎకరాలు కూడా అవుతుంది. కాఫీ తోటలు పండించి ఈరోజు అరకు కాఫీ అంటే ప్రపంచ దేశాలకే మన చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అంబాసిడర్గా ఉండి ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఈరోజు చూసుకున్నట్టయితే మాకు పసుపు, అలాగే